వైసీపీ హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణం కేసులో సిట్ అధికారులు నేడు అనుబంధ అభియోగ పత్రాన్ని దాఖలు చేయనున్నారు. నాటి సీఎం జగన్ కు అత్యంత సన్నిహితులైన సీఎంఓ మాజీ కార్యదర్శి విశ్రాంత ఐఏఎస్ అధికారి కె ధనుంజయ రెడ్డి, జగన్ ఓఎస్డీపీ కృష్ణమోహన్ రెడ్డి, భారతీ సిమెంట్స్ డైరెక్టర్ గోవిందప్ప బాలాజీల పాత్ర ప్రమేయంపై వివరాలను తాజా అభియోగ పత్రంలో సమగ్రంగా పొందుపరిచినట్లు సమాచారం. హైదరాబాద్ శివారు శంషాబాద్లోని ఫామ్ హౌస్ నుంచి సిట్ అధికారులు ఇటీవల స్వాధీనం చేసుకున్న 11 కోట్ల మద్యం ముడుపుల సొమ్ము మూలాలను దీనిలో ప్రస్తావించినట్లు తెలిసింది. ప్రధాన నిందితుడు రాజ్ కేశిరెడ్డి ప్రతి నెల 50 నుంచి 60 కోట్లు వసూలు చేసి ఆ మొత్తాన్ని కె ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప బాలాజీతో పాటు మరికొంతమంది ముఖ్యుల ద్వారా అప్పటి సీఎం జగన్ కు చేర్చేవారని దర్యాప్తులో సిట్ గుర్తించింది. వీరు ముగ్గురు తరచూ రాజ్ కేశిరెడ్డి కార్యాలయానికి వెళ్లేవారని, తిరుగు ప్రయాణంలో వారి వాహనాల్లో నగదుతో కూడిన అట్టపెట్టెలు తీసుకువెళ్లేవారని నిందితుల రిమాండ్ రిపోర్టుల్లో పేర్కొంది. రాజ్ కేశిరెడ్డి నిర్వహించే ముడుపుల వసూళ్ల నెట్వర్క్ ముఠాలోని సభ్యులతోనూ వీరు తరచూ భేటీ అయ్యేవారని తేల్చింది. ఈ వివరాలన్నింటినీ తాజా అభియోగ పత్రంలో పొందుపరిచినట్లు సమాచారం. మనీ ట్రయల్ కు సంబంధించిన మరిన్ని వివరాలు, ఇప్పటికే స్వాధీనం చేసుకున్న ఎలక్ట్రానిక్ పరికరాల ఫోరెన్సిక్ విశ్లేషణలో వెలుగు చూసిన అంశాలు ఈ అభియోగ పత్రంలో పేర్కొన్నట్లు తెలిపింది. మద్యం కుంభకోణం కేసులో గత నెల 19న సిట్ అధికారులు ప్రాథమిక అభియోగ పత్రం దాఖలు చేశారు. అందులో ఉన్న 9 సంస్థలు 7 వ్యక్తులపై అభియోగాలు మోపింది. ఇప్పుడు దానికి అనుబంధంగా మరో అభియోగ పత్రాన్ని దాఖలు చేయనుంది. ఈ కేసులో ఇప్పటి వరకు మొత్తం 12 మంది అరెస్ట్ అయ్యారు. మద్యం స్కామ్ కేసులో అనుబంధ ఛార్జ్ కు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ అడిగి తెలుసుకుందాం. జయప్రకాష్, అదనపు ఛార్జ్ షీట్ లో ఏ అంశాలను సిట్ పొందుపరిచే అవకాశం ఉంది? సుజాత, ఈ రోజు విజయవాడ ఏసీబీ కోర్టులో మద్యం కేసుకి సంబంధించిన అదనపు అభియోగ పత్రం దాఖలు చేయనున్నట్టు తెలుస్తుంది. నిందితులను అరెస్ట్ చేసి 90 రోజులు అయిన నేపథ్యంలో అదనపు ఛార్జ్ షీట్ దాఖలు చేయనున్నారు. ప్రాథమికంగా కొంతమంది పైన ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. అందులో రాజ్ కేశిరెడ్డి, చాణక్య తదుపరి వివరాలను అందులో పొందుపరిచారు. మరోవైపు ధనుంజయ రెడ్డి, గోవిందప్ప బాలాజీ, కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళను అరెస్ట్ చేసి 90 రోజులైన నేపథ్యంలో వాళ్ళు ఈ కేసులో వాళ్ళ పాత్ర ప్రమేయం పైన, అదేవిధంగా ఏ విధంగా ఈ కేసులో కీలకంగా వ్యవహరించారు, ముడుపుల నగదు రాజ్ కేశిరెడ్డి నుంచి తీసుకొని ఏ విధంగా అంతిమ లబ్ధిదారునికి చేర్చారు అనే విషయాలు ఇప్పటి వరకు సిట్ దర్యాప్తులో తెలియని అంశాలన్నింటినీ అందులో పొందుపరచనున్నారు. రాజ్ కేశిరెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాత, ఆయన అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకొని విచారించిన తర్వాత చాలా కీలక విషయాలు తెలిసాయి. అప్పటికే సిట్ అధికారులు కొంత సమాచారం ఉన్న నేపథ్యంలో వాటన్నిటిని జోడించి మరికొంత సమాచారాన్ని రాబట్టి కీలకమైనటువంటి నిందితుల్ని మిథున్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప బాలాజీ, చాణక్య ఇటువంటి వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు. తాజాగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాళ్ళని కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి తెలిసింది. వీళ్ళంతా ముడుపుల నగదుని తీసుకొని రాజ్ కేశిరెడ్డి నుంచి అంతిమ లబ్ధిదారుడికి చేర్చిన వాళ్ళు కొంతమంది అయితే, మరికొంతమంది కంపెనీల నుంచి నేరుగా వాటిని తీసుకొని వాటన్నిటినీ రాజ్ కేశిరెడ్డి వద్దకు చేర్చారు. మరోవైపు గత ఎన్నికల్లో ఓటర్లకు పంచేందుకు కొంతమంది ప్రజాప్రతినిధులకు కూడా ఈ నగదుని చేరవేసేందుకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాళ్ళ అనుచరులు ప్రయత్నాలు చేశారు. దాంట్లో కొంత నగదు కూడా ఇటీవల ఆ ఎన్నికల సమయంలో 8 కోట్ల రూపాయలు చిల్లకల్లు వద్ద పట్టుబడినట్లు సిట్ నిర్ధారించింది. ఆ విషయాలన్నింటినీ ఇటీవల రిమాండ్ రిపోర్ట్ లో కూడా ప్రస్తావించింది. మరోవైపు తాజాగా వరుణ్ కుమార్, అదేవిధంగా సుజన్ బెహ్రాన్ వీళ్ళ ఇద్దరిని విచారించిన తర్వాత ఈ కేసులో ఇంకా ఎక్కడెక్కడ ఈ అడ్డాలు ఏర్పాటు చేసుకొని నగదుని ఉంచారో ఆ నగదు విషయాలన్నింటినీ కొన్నింటినీ తెలుసుకున్నారు. దాంట్లో భాగంగానే ఈ హైదరాబాద్ శివార్లలోని ఓ ఫామ్ హౌస్ లో 11 కోట్ల రూపాయలని స్వాధీనం చేసుకున్న విషయాలు అన్ని తెలిసింది. ఇక్కడ ఈ 11 కోట్ల రూపాయలు అసలు ఎవరి ఆదేశాల మేరకు ఎవరెవరు అందులో పాత్రదారులు అందులో ఉంచారు, ఎప్పుడు ఉంచారు అనే విషయాలన్నింటినీ ఇప్పుడు తాజాగా ఛార్జ్ షీట్ నమోదు చేయనున్న దాంట్లో పొందుపరిచే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. అదేవిధంగా గత ప్రభుత్వ వైకాపా హయాంలో కీలకంగా వ్యవహరించినటువంటి, అంటే కీలక పదవుల్లో ఉంటూ ఈ ముడుపుల నగదుకు లావాదేవీల్లో కానీ అంతిమ లబ్ధిదారుడికి చేర్చే విషయంలో ఎటువంటి ఆటంకాలు లేకుండా తమ అధికారాన్ని పరపతిని ఉపయోగించినటువంటి ఇటు
ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప బాలాజీ వీళ్ళ ముగ్గురి విషయాలన్నింటినీ పొందుపరిచి అభియోగ పత్రంలో ఈరోజు ఛార్జ్ షీట్ దాఖలు చేయనున్నట్టు తెలుస్తుంది. ఈ రోజు సాయంత్రం లోపు ఛార్జ్ షీట్ దాఖలు చేయనున్నారు. ఇది అనుబంధ పత్రంగా చూడవచ్చు. మొత్తం ఈ కేసులో సుమారుగా 3-4 ఛార్జ్ షీట్లు దాఖలు చేసే అవకాశం ఉంది. నిందితులు విచారణ చేస్తున్న కొద్దీ అసలు ఎలా జరిగింది, షెల్ కంపెనీలకు సంబంధించి వాళ్ళు ఆరా తీస్తూ ఉన్నారు. కొత్తగా వచ్చినటువంటి షెల్ కంపెనీల పైన ఆరా తీసేందుకు ఇటీవల 2 బృందాలు ముంబై కూడా వెళ్లి వచ్చాయి. ఆ ముంబై వెళ్ళొచ్చిన తర్వాత ఆ షెల్ కంపెనీల ద్వారా ఏ విధంగా చేశారనే విషయాలు కూడా ఈ ఛార్జ్ షీట్ లో పొందుపరిచే అవకాశాలు అయితే కనబడుతూ ఉన్నాయి. మొత్తం మీద ఇప్పుడు 12 మందిని అరెస్ట్ చేసిన నేపథ్యంలో మరికొంతమంది నిందితుల ప్రస్తావన కూడా ఇందులో వచ్చే ఈ ఛార్జ్ షీట్ లో వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే వారిపైన ఎంతవరకు పాత్ర ఉంది అనేది దర్యాప్తులో మళ్ళీ వాళ్ళు సిట్ అధికారులు విచారణ చేస్తూ ఉంటారు. ప్రస్తుతం కేసు చాలా కీలక దశలో ఉందని చెప్పుకోవచ్చు. వేగంగా దర్యాప్తు చేయడంతో పాటుగా నిందితులను కూడా అరెస్టు చేస్తున్న పరిస్థితి అయితే ఈ కేసులో కనబడుతుంది. సుజాత, ధన్యవాదాలు జయప్రకాష్.